హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం నిన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి లోకల్ రూల్స్ మీద ఒక కాంట్రవర్షియే జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఓపెన్గా చెప్తున్నాను, ఎవరికి కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక క్లారిటీ అయితే ఆ రూల్స్ మీద రాలేదు. ఇప్పుడు చెప్తున్న వాళ్ళకు కూడా అది క్లారిటీ లేదు, ఈవెన్ నాకు కూడా లేదు. సో కేవలం చదివిందే చెప్తున్నాం కానీ మాకు కూడా ఇవి కొత్త రూల్స్, అవి చాలా షాకింగ్గానే ఉన్నాయి. నిజానికి ఆ రూల్స్లలో ఏమున్నాయి? సో చాలామంది పేరెంట్స్ ఇందులో ఉన్న ఏ జియోస్ను చూసి సో వాళ్ళు ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తున్నారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కేఎన్ఆర్హెచ్ఎస్లో మేబీ ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి సో వీసీని కానీ రిజిస్టర్ని కానీ కలిసే అవకాశం ఇస్తే రేపు నేను కలిసిన తర్వాత ఈవినింగ్ వరకు యాక్చువల్గా రూల్స్ ఎలా ఫ్రేమ్ చేశారు అని అడిగి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. నేను నిన్న జైపాలన్న లైవ్లో చెప్పడానికి ట్రై చేశాను, మేబీ అది కట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లియర్గా చెప్తాను నిజానికి రూల్స్ ఏం చెప్తున్నాయి, రూల్స్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అవి మీకు చెప్తాను. అవి వినడానికి ట్రై చేయండి, మీకేమర్థమైందో చెప్పండి, ఓకేనా? దాని తర్వాత ఏం జరుగుతుంది, కేఎన్ఆర్హెచ్ఎస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనకు రెండు నోటిఫికేషన్స్ ఉంటాయి, అంటే రెండు పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకటేమో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది, ఒకటేమో కంప్లీట్ డీటెయిల్తోని ప్రాస్పెక్టస్. సో దీంట్లో నేను ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్న డేటాను బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఇష్యూ వల్ల ఈ జియో నెంబర్ 33 జూలై 19, 2024 రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టు మనకు ఇందులో మెన్షన్ చేసినట్టు జరిగింది. కానీ ఎప్పుడు నేను 19th జూలై నుంచి ఈ జియోని అయితే నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే రూల్స్ ఉంటాయా లేదా మాట్లాడుకుందాం. అండ్ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్లో మాట్లాడుకుందాం. ముఖ్యంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే ప్రీవియస్ జియో, ఓకేనా, జియో నెంబర్ 114. సో 114 ఎప్పుడు వచ్చింది మనకు? 2017లో వచ్చింది. ఆర్టికల్ 371D ప్రకారం అండ్ 646 జియో ప్రకారం మనకు అడ్మిషన్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ అడ్మిషన్ రూల్స్లలో నేను కొన్ని హైలైటెడ్ పాయింట్స్ చెప్తాను, అవి మాత్రమే చూడండి. ఎందుకంటే అవి మాత్రమే మీకు నాన్ లోకల్ అండ్ లోకల్ స్టేట్కి సంబంధించి కనిపిస్తాయి. దీనికన్నా ముందు ప్రీవియస్ ఇయర్లో ఎలా రూల్స్ ఉన్నాయని చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాల్సింది, ఓకేనా, క్లాస్ డి, క్లాస్ ఈ, ఓకేనా, ఈ రెండు పాయింట్స్ మీరు చూస్ చేసుకోండి. ఈ రూల్స్ ఏం చెప్తున్నాయంటే 85% సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ నాన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్. మనకు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్, నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్. ఇందులో అది నాన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దానిలో 85% రిజర్వేషన్ ఉండకుండా ఏయు, ఎస్వియు, ఓయు వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది. సో కాబట్టి అవి కాకుండా ఏవైతే తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజీలలో అవి నాన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్, అవి బిలాంగింగ్ టు తెలంగాణ కాబట్టి అందులో 85% ఆఫ్ ద సీట్స్ అనేవి తెలంగాణ లోకల్ వాళ్ళకు ఉంటాయి. 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఈ 15% ఆఫ్ ద సీట్స్ కూడా ప్రతి కాలేజీలో ఉంటాయి అండ్ ప్రతి రిజర్వేషన్లో ఉంటాయి అనేది ఈ రెండు క్లాజెస్ అన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు క్లాజెస్ సంబంధించి ప్రీవియస్ రూల్స్ చెప్తాను చూడండి. ప్రీవియస్ రూల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తెలంగాణ లోకల్ అవ్వాలనుకోండి, ఓకేనా, తెలంగాణ లోకల్ అవ్వాలంటే 2023 వదిలేసేయండి. 2023 అనేది జియో నెంబర్ 72 అని తీసుకొచ్చి కొంచెం ఆగమాగం చేశారు. కానీ 2022 వరకే అసలు లోకల్ రూల్స్ నాన్ లోకల్ రూల్స్ ఏంటనే మాట్లాడుకుందాం. లోకల్ రూల్స్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు దీన్ని ఏమంటారంటే 7/4 రూల్ అంటారు, ఓకేనా? 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వరుసగా 4 ఇయర్స్ చదివి ఉండాలి. ఎండింగ్ అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో కంప్లీట్ చేసి ఉండాలి, మ్యాండేటరీగా కంప్లీట్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6th, 7th, 8th, 9th నేను టీఎస్లో చదివాను, 10th, 11th, 12th అనేది ఏపీలో చదివాను అనుకోండి. సో దీని ప్రకారం ప్రీవియస్ రూల్స్ ప్రకారం నేను వరుసగా 4 సంవత్సరాలు చదివాను కాబట్టి నేను తెలంగాణ లోకల్ అవుతాను. కానీ నేను ఇంటర్మీడియట్ అనేది ఏపీలో చదివినప్పటికీ కూడా తెలంగాణకి లోకల్ అవుతాను. కానీ నేను 6th, 7th, 8th, 9th, 10th టీఎస్లో చదివి ఇంటర్మీడియట్ అనేది ఏపీ అండ్ టీఎస్లో కాకుండా అదర్ స్టేట్లలో చదివినా కూడా, ఓకేనా, వరుసగా 5 సంవత్సరాలు చదివి కూడా లేదు, 1 to 10th వరకు నేను తెలంగాణలో చదివి కూడా ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్లో చదివితే నేను తెలంగాణకి నాన్ లోకల్ అవుతాను, ఓకేనా? ఇక్కడ పాయింట్ ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ
స్టూడెంట్ అనేవాడు చదివి ఉండాలి. ఓకేనా? సో ఇది అనమాట ఫస్ట్ నాన్ లోకల్ రూల్. లోకల్ రూల్ మీకు అర్థమైంది కదా. 6th నుంచి 12th వరకు 7 ఇయర్స్లలో 7/4 రూల్ ప్రకారం ఎనీ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ చదివి ఉండాలి. అందులో ఎండింగ్ అకాడమిక్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది ఏపీలో కానీ తెలంగాణలో చదివిన క్యాండిడేట్స్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ ని హైయెస్ట్ అకాడమిక్ ఇయర్ ని బేస్ చేసుకుని లోకల్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఒక స్టూడెంట్ 1 to 10th వరకు తెలంగాణలో చదువుకొని లేదా ఆంధ్రప్రదేశ్ చదువుకొని ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్ లో కనుక చదువుకుంటే ఆ క్యాండిడేట్ కి నాన్ లోకల్ ఇచ్చేవారు. ఈ పాయింట్ లో ఈ 15% ఆఫ్ ద పాయింట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్ లో చదువుకుంటే. సెకండ్ పాయింట్ ఏంటి, ఒక స్టూడెంట్ అసలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చదువుకోలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో పుట్టి పెరిగి వేరే స్టేట్ లోకి వెళ్ళారు. సో ఆ స్టూడెంట్ వేరే స్టేట్ లో చదువుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వ్యక్తి కానీ కర్ణాటకలో ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని కర్ణాటకలోకి వెళ్ళి చదువుకుంటా ఉన్నాడు. అలాంటి క్యాండిడేట్ యొక్క వాళ్ళ పిల్లలు కూడా కర్ణాటకలో చదువుకుంటారు కాబట్టి అలాంటి క్యాండిడేట్ ని కూడా 15% ఆఫ్ ద సీట్స్ కి ఎలిజిబుల్ చేయడం జరిగింది. ఏది 2023-24 వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటు ఎవరైతే తెలంగాణలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ సెమీ గవర్నమెంట్ కానీ పిఎస్యులలో కానీ తెలంగాణలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏ రాష్ట్రంలో పుట్టి ఏ రాష్ట్రంలో చదువుకున్నా కూడా వాళ్ళకు కూడా నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకేనా? ఇవి మనకు 2023 వరకు ఉన్న రూల్స్. ఓకే, తెలంగాణలో నాన్ లోకల్ రూల్స్, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ రూల్స్ సబ్ క్లాస్ డి అండ్ సబ్ క్లాస్ ఈని చాలా మంది పేరెంట్స్ చూసి సార్ ఇందులో ఉంది అంటున్నారు. ఇది కాదండి. ఈ సబ్ క్లాస్ అనేవి ఎక్కడ డిలీట్ చేశారు చెప్పాలా? మీకు జియో నెంబర్ 33 ఏదైతే ఉందో ఈ జియో నెంబర్ 33లో ఇక్కడ చూడండి, సబ్ రూల్ 2 ఏం చెప్తుంది? సబ్ రూల్ 2 అంటే రిజర్వేషన్. సబ్ రూల్ 2లో ఉన్న క్లాస్ డి క్లాస్ ఈ ఏదైతే ఉందో వీటిని డిలీట్ చేస్తున్నామంటే 100% తెలంగాణలో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఎంబీబీఎస్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నాము అని ఈ జియో అర్థం అనమాట. కాబట్టి జియో నెంబర్ 14 అనేది పనిచేయదు. జియో నెంబర్ 32 ఓకేనా, జియో నెంబర్ 33 డేటెడ్ వచ్చేసరికి 19th జూలై 2024 రోజున ఏదైతే ఉందో ఈ జియో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? కానీ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ జియోని రిలీజ్ చేశారు. ఓకే, ప్రాంతీయతత్వం ఓకే, నేను తెలంగాణ వాడిని, సో తెలంగాణ లోకల్ వాళ్ళకే సీట్లు ఇవ్వాలనుకున్నారు, అది కూడా ఓకే. కానీ క్లారిటీ మిస్ అయ్యారు. వాళ్ళు చెప్పే పాయింట్ లో క్లారిటీ అనేది మిస్ అవ్వడం జరిగింది. ఆ క్లారిటీ పాయింట్స్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది నాకు అర్థమైందే, మేబీ వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు, వెయిట్ చేద్దాం. లేదు అంటే రేపు నేను వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా రూల్స్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం, ఇవి ఎవరికి బెనిఫిట్ గా ఉన్నాయి అనేది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిజిబిలిటీ దాంట్లోకి వెళ్తే జియో నెంబర్ 33 డేటెడ్ 19 జూలై 2024 ప్రకారం ఈ పాయింట్ ఓకేనండి. ఈ పాయింట్ ఓకే. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే 9th 10th 11th 12th వరుసగా తెలంగాణలో చదివితే తెలంగాణ లోకల్. ఓకేనా? ఈ పాయింట్ వల్ల ఇష్యూ ఏం లేదు, అసలు ఈ పాయింట్ వల్ల ఇష్యూ ఏం లేదు. సో ఈ సెకండ్ పాయింట్ నాకు అర్థమైంది చెప్తాను. ఈ సెకండ్ పాయింట్ ఈ 9th 10th 11th 12th ఈ 4 years లో, ఓకేనా, ఈ 4 years లో ఎవరైతే 9th 10th 11th 12th లో ఒకవేళ తెలంగాణలో ఏదో ఒక క్లాస్ అనేది చదవకపోతే, ఓకేనా, ఏదో ఒక క్లాస్ అనేది చదవకపోతే దీంతో పాటు ఒక అటాచ్మెంట్ ఇచ్చాడు చూడండి. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ 2 పేరాలు అనేది కలిపిచ్చాడా లేదు డిఫరెంట్ గా ఇచ్చాడా? ఒకవేళ కలిపిచ్చాడు అనుకోండి, ఇందులో ఏం చెప్తున్నాడంటే 9th 10th 11th 12th ఏదైతే ఉందో ఈ క్లాస్లలో ఒకవేళ మీరు తెలంగాణలో ఏదేని క్లాస్ అనేది చదవకపోతే ఇంటర్మీడియట్, ఓకేనా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఖచ్చితంగా తెలంగాణలోనే చదివితే, ఓకేనా, ఖచ్చితంగా తెలంగాణలోనే చదివితే మీరు కనుక రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది 4 years కి ప్రొవైడ్ చేస్తే తెలంగాణ లోకల్ ఇస్తామని చెప్తున్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. 9th 10th 11th 12th లో మీరు ఏదేని క్లాస్ అనేది తెలంగాణలో కనుక చదవకపోతే ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో కనుక మీరు కంప్లీట్ చేసి ఉంటే, తెలంగాణలో కనుక రాసుంటే, సో మీరు ఆ మిగిలిన ఇయర్స్ ఏదైతే ఉందో వాటికి రెసిడెన్సీ ప్రూఫ్ అనేది ఒకవేళ ప్రొవైడ్ చేస్తే తెలంగాణ లోకల్కి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఈ 2 పేరాలని కలిపి చదివినప్పుడు. ఓకే, పాయింటా? లేదండి ఈ 2 పేరాలని మేము డివైడ్ గా చదువుతాము అంటే ఇలా ఆర్ లాంటిది ఏమైనా ఒకవేళ ఈ మధ్యలో కనుక మెన్షన్ చేసి ఉంటే ఈ 2 పేరాలు ఏం చెప్తున్నాయంటే ఒకవేళ క్యాండిడేట్ ఈ 2 పారాగ్రాఫ్లని మనం సపరేట్ గా చదివితే, నేను జస్ట్ చదువుతున్నాను, అది నిజమా కాదో తెలియదు కానీ అర్థం అవ్వట్లేదు,
అదొక గ్రాంధికం లాగా ఉంది. సో ఈ రెండు పేరాలు అనేది ఒకవేళ separate గా చదివితే ఎలా ఉందంటే, సో ఈ రెండు పేరాలు separate గా చదివినప్పుడు ఒకవేళ 9th, 10th, 11th, 12th అనేది అసలు తెలంగాణలో చదవకపోతే, ఒకవేళ తెలంగాణలో చదవకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేస్తే, కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ చదవకపోతే ఎలా ప్రొవైడ్ చేస్తాడని నాకు తెలియట్లేదు. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే తెలంగాణ లోకల్ గా తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ దాంతో పాటు ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే, లోకల్ ఏరియా మీన్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో దీంట్లో ఏమి ఇచ్చారంటే, స్టేటెడ్ ఇన్ పేరా 2, ఓకేనా, పేరా 2లో మెన్షన్ చేసినట్టు ఒకవేళ స్టూడెంట్ ఈ 4 years లో కనుక తెలంగాణలో కొన్ని కోర్సెస్ మాత్రమే చదివి ఒకవేళ ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేస్తే, ఓకేనా, 9th, 10th అనేది తెలంగాణలో చదవకుండా, తెలంగాణలో 9th, 10th అనేది చదవకుండా ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేస్తే, సో 9th, 10th గనక ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే తెలంగాణ లోకల్ ఇస్తున్నామని మెన్షన్ చేశారు. కానీ నిజానికి క్లారిటీ లేదు ఇందులో ఎందుకు క్లారిటీ లేదంటే, ఈ పేరా ప్రకారం కానీ ఈ పేరా ప్రకారం కానీ, సో ఇప్పుడు స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ నుంచి ఉన్నది ఏంటంటే 1 to 10th వరకు తెలంగాణలో చదువుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 12th కానీ 11th కానీ ఐఏపీలో చదువుకుంటే, ఓకేనా, పక్క రాష్ట్రమైన ఏపీలో చదువుకుంటే తెలంగాణకి అసలు మాకు ఎలిజిబిలిటీనే లేదు, తీసేశాడు అనేది స్టూడెంట్స్ నుంచి కానీ ఈ పేరా నుంచి కానీ చూస్తే అర్థమవుతుంది. కానీ నాకు అర్థమైంది చెప్తున్నాను, మేబీ కరెక్ట్గా పాయింటే ఉంది, కరెక్ట్ అర్థమయ్యే విధంగా అలానే ఉంది. కాకపోతే ఇది అన్యాయమే. ఒకవేళ స్టూడెంట్స్ 11th, 12th అనేది తెలంగాణలో చదువుకోలేదు, 1 to 10th వరకు తెలంగాణలో చదువుకున్నారు, వీళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకు అన్యాయమే. కొంతమంది విజయవాడకి వెళ్ళి చదువుతారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడో చదువుకుంటారు, కొంతమంది ఏమో నిజానికి వేరే స్టేట్లలో చదువుకుంటారు. నిజానికి వాళ్ళకి ఇవ్వచ్చు, ఎందుకంటే 1 to 10th వరకు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సో వాళ్ళకి మేము నాన్ లోకల్ ఇస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో మార్నింగ్ నుంచి చాలా కాల్స్ అనేవి వచ్చాయి. చాలా కాల్స్ అనేవి ఎందుకు వచ్చాయంటే ఈ పేరా 2 వల్ల, ఈ పేరా 2 వల్ల. అండ్ చాలా మంది ఏంటంటే, సార్ మేము ఆంధ్రప్రదేశ్లో 10th వరకు చదువుకున్నాం, ఇంటర్మీడియట్ మేము తెలంగాణలో చదువుకున్నాం, మేము తెలంగాణకి ఎలిజిబుల్ అవుతామా అంటే నిజానికి ఈ రూల్స్లలో క్లారిటీగా మనకి వినిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే, ఈ రెండు పేరాలు కలిపి చదవాలా, లేదంటే ఈ పేరాని సపరేట్ చదవాలా? ఈ పేరాని సపరేట్ గా చదివినప్పుడు ఏమొస్తుందంటే, ఇది 9th, 10th, 11th, 12th స్టడీ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే, కానీ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం? పోనీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయం, ఇంటర్మీడియట్ చదువుతాం, మరి 9th, 10th కి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఇది క్లారిటీ అనేది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు మిస్ చేశారు. నిజానికి ఈ పాయింట్ అనేది మిస్ చేశారు. సో ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే సెటిల్ అయిన క్యాండిడేట్స్ అదర్ స్టేట్ అంటే ఏదో కర్ణాటక, మహారాష్ట్ర అవసరం లేదు. సో మీరు జస్ట్ ఆంధ్రప్రదేశ్ చదివినందుకే మిమ్మల్ని నాన్ లోకల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అన్యాయం. ఎందుకంటే 10 years బైఫర్కేషన్ రూల్స్ అనేవి మనకు ఉన్నాయండి. 10 years బైఫర్కేషన్ రూల్స్ అనేవి కన్ఫామ్ గా ఉన్నాయి. ఇంకొక 5 years కూడా ఇవి కంటిన్యూ అవుతాయి, ఓకేనా, ఇవి ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలంగాణ లోకల్సే ఉంటారు, వాళ్ళకి కూడా నిజానికి న్యాయం చేయాలంటే సో జస్ట్ అట్లీస్ట్ ఒక 4 years అన్న రూల్స్ అనేవి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ MDS రూల్స్, మాస్టర్స్ ఇన్ డెంటల్ సైన్సెస్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. మేబీ వాళ్ళు ఎలాంటి రూల్స్ కూడా చేంజ్ చేయకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రూల్స్ ఏదైతే ప్రీవియస్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ చేంజ్ అవ్వకపోవచ్చు. డొమిసైల్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ అనేది అలానే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను. ఏ పాయింట్ అంటే, ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాము, ఆంధ్రప్రదేశ్ లోనే పెరిగాము, ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నామంటే మీరు డైరెక్ట్ గా తెలంగాణకి నాట్ ఎలిజిబుల్. కానీ ఇక్కడ పాయింట్ ఏమొచ్చిందంటే, సార్ నేను 9th, 10th తెలంగాణలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ చదువుకున్నా, ఒక ఇష్యూ. సార్ నేను 10th వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకున్నా, నేను ఇంటర్మీడియట్ తెలంగాణలో చదువుకున్నా, ఇప్పుడు నేను లోకల్ అవుతానా లేదా, ఇది పెద్ద ఇష్యూ. సో ఈ ఇష్యూస్ మీద మీకు ఎవరు మాట్లాడినా ఎవరికి కూడా సరైన అవగాహన లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఎవరికి లేదు. సో యూనివర్సిటీ వాళ్ళు క్లారిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళది. సో నేను చాలా వరకు అడిగాను, లాయర్స్ కానీ ఎవరైనా ఇంకా డీప్ గా దీని మీద ఉన్న వాళ్ళని అడిగాను, కానీ ఎక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశాడు, కొందరేమో ఈ రెండు పేరాలు కలిపి తీసుకోవాలని కొంతమంది, లేదు కొందరేమో ఈ రెండు పేరాలు డివైడ్ గా తీసుకోవాలని కొంతమంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మెయిన్ ఇష్యూ ఏంటంటే, అసలు తెలంగాణలోనే చదువుకోలేదు, తెలంగాణ రెసిడెన్స్, సరే నేను తెలంగాణ రెసిడెన్స్ అంటే ఓకే, కానీ అది ఎంఆర్ఓకి ఎలా ప్రూవ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను ఎగ్జాంపుల్కి, ఇప్పుడు నాది వరంగల్ అండి, సో నేను హైదరాబాద్లో చదువుకున్నాను. సో ఈవెన్ ఒకవేళ నాకు ఏమన్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలన్నా కూడా నాకు వరంగల్లోనే ఇస్తారు. అంటే నేను రెసిడెంట్ ఆఫ్ వరంగల్ అవుతా, కానీ జాబ్స్ పరంగా నేను ఎక్కడ అవుతా? హైదరాబాద్కి లోకల్ అవుతా. సో ఈ ఇష్యూ ఉంటుంది జాబ్స్లలో. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చదువుకోలేదు, 9th, 10th, 11th, 12th ఆంధ్రప్రదేశ్ చదువుకున్నాము, మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాము, హైదరాబాద్లో కానీ
మాకు తెలంగాణలో కానీ ఇల్లు ఉంది, ఇక్కడే అన్ని ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్న ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉంది, మేము ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎలా డాక్యుమెంట్ తీసుకోవాలి అనేది ఇప్పుడున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. ఓకేనా, అదొక క్వశ్చన్. అయితే చాలా మంది తెలంగాణ వాళ్ళకి 10th వరకు చదువుకున్నాం సార్, మేము ఇంటర్మీడియట్ అనేది మా పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ చదివించాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ KNRHS వాళ్ళు కనుక దీని మీద రిప్లై అనేది క్లారిటీగా ఇస్తేనేమో ఓకే, రిప్లై ఇవ్వకపోతే అడగడానికి ట్రై చేద్దాం. నేను నాకు సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటి రూల్స్ అనేవి రావు. ఆంధ్రప్రదేశ్లో క్లారిటీగా ఉంటారు, ఏపీ నాన్ లోకల్ అనే స్టేటస్ ని ఇస్తారు. ఈ ఇయర్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజానికి తెలంగాణలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్తాను వినండి. సో తెలంగాణలో ఎలా చేయాలి అని అంటే, ఓపెన్ గా తెలంగాణలో ఎలా చేయాలి అంటే, తెలంగాణలో కంప్లీట్ గా లోకల్ సీట్స్ ఉండాల్సిన అవసరం లేదు, నాన్ లోకల్ సీట్స్ కూడా ఉండాలి. డొమిసైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా ఇచ్చేసేయండి. డొమిసైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్లియర్ గా ఇచ్చేసి 6th నుంచి 12th వరకు 7/4 రూల్ ని అలానే మెయింటైన్ చేయాలి. 7/4 రూల్ ని అలానే మెయింటైన్ చేయాలి. 15% ఆఫ్ ద నాన్ లోకల్ సీట్స్ ఉండాలి, కానీ తెలంగాణ నాన్ లోకల్స్ కి మాత్రమే ఉండాలి. ఓకేనా, ఎందుకంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతంకి ఉండాలి కాబట్టి తెలంగాణ నాన్ లోకల్స్ కే ఉండాలి. తెలంగాణ నాన్ లోకల్స్ కూడా ఎలా ఉంటారంటే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అండ్ అదర్ స్టేట్లలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, సో ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి కాబట్టి ఖచ్చితంగా 50. నిజానికి తెలంగాణ లోకల్ వాళ్ళకి కొంతమంది కోపం రావచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే గనక ఆంధ్రప్రదేశ్ లో బాగుంది ఇంటర్మీడియట్ అక్కడికి వెళ్ళి ఉంటే, మీరు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు అంటే మీకు కూడా అదే బాధ ఉంటుంది కదా. సో తెలంగాణ TSNL అనే ఒక స్టేటస్ ఇవ్వాల్సింది, తెలంగాణ TSNL అనే ఒక స్టేటస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎందుకు ప్రాబ్లం అవుతుందో నేను చెప్తాను వినండి. మీకు MBBS లో ప్రాబ్లం అనిపించకపోవచ్చు, కానీ PG విషయంలో ప్రాబ్లం అనిపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఫారెన్ గ్రాడ్యుయేట్స్, FMGE స్టూడెంట్స్ ఉంటారు, ఫారెన్లోకి వెళ్ళి MBBS చేసేసిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా తెలంగాణలో ఒకవేళ PG చేయాలంటే ఇలాంటి TSNL అనే ఒక రూల్ తీసుకురాకపోతే, ఇదే PG వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేస్తే, ఈ రూల్ ఇంక్లూడ్ చేస్తే అసలు వాళ్ళ జీవితంలో తెలంగాణలో PG చదవడానికి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. సో ఇలాంటివి ఉంటాయి అనమాట. వీళ్ళు జస్ట్ 1% 2% ఉంటారు, ఒక 50-60 సీట్లు తీసుకోవడానికే ఉంటారు. మేబీ గౌరవించడం అనేది, అంటే మన స్టేట్ కావాలని గౌరవించడం అనేది చాలా ఉత్తమం. సో నాకు అనిపించింది TS నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకోకుండా పర్లేదు, కానీ TS నాన్ లోకల్ అనే స్టేటస్ ని తీసుకుంటే బెటర్ అని అనుకుంటా ఉన్నాను. సో ఒకసారి అడగడానికి ట్రై చేస్తా యూనివర్సిటీ వాళ్ళని. చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను అనుకుంటాను, మళ్ళీ చెప్తున్నానంటే, సో అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక క్లారిటీ మిస్ అవుతా ఉంది. ఆ క్లారిటీ అనేది తెలుసుకున్న తర్వాతనే 100% ఇన్ఫర్మేషన్ చెప్తాను. రేపు ఈవినింగ్ వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరైనా KNRHS ని కాంటాక్ట్ అయినా కూడా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవి రూల్స్ అన్నమాట.